హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అభినవ్ని. ఈరోజు మీకు చెప్పినట్లే నేను మైన్క్రాఫ్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. నేను లేట్ చేయాలనుకోవట్లేదు, అందుకే గేమింగ్ స్టార్ట్ చేద్దాం. మా వరల్డ్ పేరు అయితే నేను ఇప్పుడే పెట్టాలనుకోవట్లేదు. మీరు కామెంట్ చేయండి, ఏ పేరు చెప్తే ఆ పేరు పెడతాను. సెట్టింగ్స్లో ఏమైనా మార్చి ఉంటే చూస్తాను. ఫ్రెండ్లీ ఫైర్ అయితే ఆన్లో ఉంది, ఆఫ్ చేస్తున్నా. ఇంకా అకౌంట్ క్రియేట్ చేద్దాం. మిగిలిన సెట్టింగ్స్ నేను ఆఫ్లైన్లో చూసుకుంటా. నా నెట్ అయితే స్లోగా ఉంది, అందుకే కొంచెం టైం పడుతుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి గైస్. ఇంకా లోడింగ్ అవుతుంది. అకౌంట్లో వరల్డ్లోకి అయితే వచ్చేసాం. చాలా ల్యాగ్ అవుతుంది, ఎందుకంటే చంక్స్ లోడ్ అవ్వాలి కాబట్టి. ఈ యొక్క ఎపిసోడ్ రేపటి నుంచి చంక్స్ లోడ్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ప్లేన్స్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చెట్లు ఉన్నాయి, కానీ నేను కొట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే ప్లేన్స్లో నేను కొడతా. మీకు కనిపించాయా గైస్? అక్కడ పెద్ద పెద్ద మౌంటైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ గోట్స్ ఉన్నాయి, గ్రే షీప్ ఉంది, కానీ నేను గ్రే షీప్ ఎక్కువ దొరకవు కాబట్టి బెడ్ అంత తొందరగా అవ్వదు. ఫస్ట్ అయితే బెడ్ చేసుకోవాలి గైస్, నైట్ అయితే మళ్ళీ మాప్స్ వస్తాయి. ఫస్ట్ అయితే వుడ్ అయితే తీసుకుందాం గైస్. బేసిక్ రిసోర్సెస్ అయితే చేసుకుందాం. ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకుందాం గైస్. మనకు 24 ప్లాంక్స్ అయితే వచ్చాయి, వుడెన్ ప్లాంక్స్. దీంతో క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు స్టిక్స్ అయితే చేసుకుందాం. ఒక 8 స్టిక్స్ సరిపోతాయి గైస్. ఇప్పుడైతే ఒక వుడెన్ పికాక్స్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు వుడెన్ యాక్స్, ఇంకా వుడెన్ స్వాడ్ కూడా చేసుకున్నాం, ఉపయోగపడుద్ది.
చాలు ఇంకా మనకి. ఇప్పుడు ప్లేన్స్ అయితే ఎతుకుదాం వెళ్ళి. షీప్ ఏమైనా దొరికితే దాన్ని కూడా చంపేద్దాం. ఓ మనకు పిగ్ దొరికింది గాయస్. ఫుడ్ అయితే దొరికింది. పిగ్ అయితే ఇప్పుడే చనిపోయింది గాయస్. ఇక్కడ కోల్ ఉంది, మనం కోల్ కోసం తర్వాత వద్దాం. ఓ నాకైతే ప్లేన్స్ కనపడింది గాయస్. లేట్ చేయకుండా ప్లేన్స్కి వెళ్ళిపోదాం. ఓ షీప్ కూడా కనపడింది. అర్జెంటుగా వెళ్ళి షీప్ని అయితే చంపేసి ఊళ్ళు తీసుకోవాలి. బెడ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఒకటి చూసారా? నాకంటే ముందు మీరు చూసినట్లయితే కామెంట్లో చెప్పండి. అదేంటో తెలుసుగా. ఫైనల్లీ మనం విలేజ్కి అయితే వచ్చేసాం. విలేజ్ ఉంటే మనకి ఇంక ఈజీ అయిపోద్ది గేమ్. ఇప్పుడైతే విలేజ్ అయితే లూట్ చేద్దాం. చెస్ట్లో మనకి ఐరన్ బూట్స్, ఐరన్ లెగ్గిన్స్, బ్రెడ్, ఐరన్ పికాక్స్, మనకు కావాల్సిన చాలా రిసోర్సెస్ దొరికాయి గైస్. ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ ఇంటికి కూడా వెళ్ళిపోదాం. మనకి హార్స్ ఆర్మర్ అయితే అవసరం లేదు, ఎందుకంటే మనం హార్స్ ఎక్కువ వాడం కాబట్టి. దొరికితే అప్పుడు చూద్దాం. మనకు వీట్ కూడా దొరికింది గాయస్. వీట్ తీసుకుంటే మనం బ్రెడ్ చేసుకోవచ్చు. నాకు వీళ్ళ పేర్లు తప్పు చెప్తే క్షమించండి గాయస్. నాకు అంత నాలెడ్జ్ లేదు మైన్క్రాఫ్ట్లో. కామెంట్ చేయండి అంత తప్పు చెప్తే. లోపల కౌస్ ఉన్నట్టున్నాయి. ఫస్ట్ అయితే పైకి వెళ్దాం. స్మోకర్ దొరికింది గాయస్. స్మోకర్ కూడా మనకు ఏదో ఒకసారి ఉపయోగపడింది, తీసుకుందాం. ఓకే గైస్, కౌస్ మనకి మంచి ఫుడ్. కానీ ఒకటే ఆలోచిస్తున్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, మంచిగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. నేను చంపాలనుకోవట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ దొరుకుతాయో దొరుకో. క్లోజ్ చేయాలి గైస్ డోర్ ఎప్పుడైనా, లేకపోతే అవి బయటకు వస్తాయి. ఇంట్లో అయితే ఏమున్నది గైస్ నాకు తెలుసు. నాకైతే బెడ్ దొరికింది. క్రాఫ్టింగ్ టేబుల్, బ్యారెల్ అయితే ఏం లేదు.
ఏమమ్ముతున్నాడో చూద్దాం. 20 స్ట్రింగ్స్కి ఒక ఎమరాల్డ్ అంట. నా దగ్గర ఉన్నప్పుడు చూద్దాంలేండి. ఓకే గైస్, నేను ఇంకా లూట్ చేస్తూ ఉంటా. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం తక్కువ టైం పెడుతున్నా, ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియో నుంచి 20 మినిట్స్ వీడియో వచ్చేది మీకు. నేనైతే ఆఫ్లైన్లో ఈ విలేజ్ని లూట్ చేస్తా. బ్రిడ్ కూడా ఉంది ఇక్కడ. విలేజ్ని లూట్ చేసి ఒక చెస్ట్లో మొత్తం ఐటమ్స్ పెడతా. ఓకే గైస్, సీ యూ లేటర్, బాయ్.